Hello everyone. Real stories are far more exciting and inspiring than fictional stories అని ఒక మహానుభావుడు అనలేదు, కానీ మరొక మహానుభావుడు చేసి చూపిస్తున్నాడు. సో స్టార్టింగ్ ఫ్రమ్ 26/11 ఇలాంటి చాలా చాలా వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రాల జాబితా ఎవరిది అంటే ద వన్ అండ్ ఓన్లీ రామ్ గోపాల్ వర్మ గారిది. ఇప్పుడు లేటెస్ట్గా పొలిటికల్ థ్రిల్లర్ సినిమా వ్యూహం మనందరి ముందుకి రాబోతోంది. వ్యూహం చిత్రం గురించి కొన్ని ఆబ్వియస్ క్వశ్చన్స్ అండ్ కొన్ని తెలియని ప్రశ్నలకి సమాధానాలు. ఎస్ సార్, నమస్కారం, థ్యాంక్ యూ. సో వ్యూహం అనే టైటిల్ నుంచి మొదలు పెడదాం. సో ఎవరి వ్యూహం ఇది, ఏమిటి? వ్యూహం అనేది లూజ్లీ థింగ్స్ స్ట్రాటజీ. ఓకే, స్ట్రాటజీ అనేది ఒక ఎనీ గివెన్ ఇన్సిడెంట్ అయినప్పుడు వేరియస్ పీపుల్ దానికి ఎంతో కొంత కనెక్షను, దాని మూలన కొంత ఎఫెక్ట్ అవ్వచ్చు, లేకపోతే దాని మూలన ఒక అడ్వాంటేజ్ రావచ్చు, లేకపోతే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీ అవ్వచ్చు. ఇలాంటి వేరియస్ ఫ్యాక్టర్స్ మూలన ప్రతి ఒక్కళ్ళు ఒక ప్లాన్ వేస్తారు, అలా దాని మీద ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలని. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మరణం ఎంత హఠాత్తుగా జరిగినప్పుడు, అంటే అందరూ ఒక పర్టికులర్ స్టేట్లో ఉన్నారు పొలిటికల్గా కానీ ఏ విధంగా కానీ. అన్ఎక్స్పెక్టెడ్గా ఈవెంట్ జరిగినప్పుడు మీకు అప్పుడున్న లెక్కలన్నీ మారిపోతాయి. ఆ లెక్కల్లో మనం ఏం చేస్తే మనకి కొంచెం ఎక్కువ వస్తుందా, లేకపోతే ఇందులోంచి బయటపడచ్చా, ఇందులోంచి లోపలికి వెళ్ళొచ్చా అనే రకరకాల వ్యూహాలు అందరూ పన్నుతారు. కరెక్ట్. అదే. సో దాంట్లో అది ఆ వ్యూహంలో భాగంగానే ఎవరిని అణగదొక్కాలి, ఎవరిని పైకెక్కించాలి, ఇందులోంచి డబ్బు సంపాదించుకోవచ్చా, లేకపోతే ఎవరి దగ్గర మనకి మెప్పు పొందొచ్చా అనే ఇలాంటి పొలిటికల్గా మోస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ అయి ఉంటాయి. రైట్. సో వైఎస్ఆర్ గారు పోయినప్పుడు ఆ ఉన్న అందరి వ్యూహాలు ఏంటి అనేది ఎగ్జామిన్ చేయటం అనేది వ్యూహం సినిమా మెయిన్ ఇంటెన్షన్. ఇండిపెండెంట్గా ఈ సినిమా తీయకుండా ఈ కథ మీకు వినిపించుంటాయి, ఇలా అయిందిట ఒక సీఎం గారు చనిపోతే హెలికాప్టర్ క్రాష్లో వాళ్ళ అబ్బాయికి ఇవన్నీ అయ్యాయని. వుడ్ యూ హ్యావ్ బీన్ అంటే డ్రాన్ టు ఇట్ ద స్టోరీ? యా, బికాస్ దిస్ ఈజ్ నాట్ ఏ వెరీ అన్కామన్ థింగ్. ఇప్పుడు బ్లడ్ లైన్ అని సిడ్నీ షెల్డన్ రోట్ ఏ బుక్ ఆల్మోస్ట్ ఒక 1980s ఇప్పుడు రాసినాడు సిడ్నీ షెల్డన్. సో దాంట్లో నేను యాక్సిడెంట్ వెరీ బిగ్ కంపెనీస్ ఓనర్ డైస్, $multi-billion కంపెనీ. రైట్. సో సడన్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఆ పర్టికులర్ కంపెనీలో స్టేక్ ఉన్న వాళ్ళందరూ కూడా దాని నుంచి ఏం అడ్వాంటేజ్ తీసుకోవాలి అని ఆలోచించడంలో కొంతమంది విక్టిమ్స్ అవుతారు, కొంతమంది లాభం పొందుతారు. సో ఐ థింక్ ఎమోషనలీ రిలేటబిలిటీ లెవెల్ ఇట్ ఈస్ నాట్ న్యూ. రైట్. రాజుల కాలం నుంచి గబుక్కున్న రాజుగారు పోతే నెక్స్ట్ ఎవరు రాజు అవుతాడు అనే దాంట్లో. సో దెర్ ఈస్ అ కనెక్టివిటీ దెర్. రైట్. సో వైఎస్ఆర్ గారు ఒక మహారాజు గారు, ఆయనకున్న పాపులారిటీ అవ్వచ్చు. ఆ మహారాజు గారికి ఒక కొడుకు, కొడుకు కూతురు వాడు. సో ఎవ్రీబడి విల్ గెట్ ఎఫెక్టెడ్. అంటే అందరికీ లింక్ ఉంది ఆ డెత్ తోటి. ఆయన ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనే దానికి మీకు మొత్తం అన్ని మారిపోతాయి కదా సిచ్యువేషన్స్. సో ట్రూ. వన్ పర్సన్స్ డెత్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ లాట్ ఆఫ్ లైఫ్స్, ఎ బిగ్ మ్యాన్స్ డెత్ ఐఎమ్ సెయింగ్. యా, సో ఐ థింక్ ఆ రిలేటబిలిటీ అనేది ఉంది కాబట్టి వెదర్ ఇట్ ఈస్ వైఎస్ఆర్, ఈవెన్ ది నేమ్స్ అన్నీ మార్చేసి వేరే స్టేట్లో పెట్టినా ఒక ఫిక్షనల్ స్టోరీ చేసినా కూడా ఇదే డ్రామా ఉంటుంది. ఇదే ఒక విధమైన హీరోయిక్ ఎలిమెంట్స్ కొన్ని బయటపడతాయి. బికాస్ ఇప్పుడు ఈ సో కాల్డ్ యువరాజు కోట్ అండ్ కోట్ తను రాజు అవ్వడానికి తనంతట తను ఏమేమి చేసి ప్రూవ్ చేసుకుని బయటకు వచ్చాడు అనేది కూడా ఇందులో కీలకమైన భాగం అని అజ్యూమ్ చేసుకుంటున్నా. నో, దట్ ఈస్ నాట్ ట్రూ. అంటే ఐ కాంట్ డైవర్జ్ డీటెయిల్స్ ఆఫ్ ద స్టోరీ. అది ఐ కాంట్ గెట్ ఇన్ టు దట్ నౌ. బట్ ద పాయింట్ ఈజ్, ఇప్పుడు ఏ ఫిల్మ్ మేకర్ అయినా కూడా ఈ విల్ టేక్ ఎ డెసిషన్. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పినట్టు ఇది ఇందులో నిజం ఎంత ఉంటుంది అంటే నిజం నాకు తెలియదు, నేను నమ్మిన నిజం ఉంటుంది. రైట్. అండ్ దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి డస్. మీరు ఏ సబ్జెక్ట్లో అయినా కంటెంపరీ పాలిటిక్స్ కానీ కరెంట్ హ్యాపెనింగ్స్లో కూడా వేరే వాళ్ళు వేరే నిజాలు నమ్ముతారు. అవును. సో అబ్సల్యూట్ ట్రూత్ అనేది ఉండదని నేను చాలాసార్లు చెప్పాను అది ఆ కాంటెక్స్ట్. సో నేను చేసిన రీసెర్చ్లో నాకున్న థాట్ ప్రాసెస్లో హౌ ఏ కనెక్టెడ్ ద డాట్స్ అనేది దాంట్లోంచి నేను తీసిన సినిమా. యా, ఇది చాలామంది నన్ను అడిగిన ప్రశ్న. నేను ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు అడగలేదంటే డైరెక్ట్గా నాకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కాదు కాబట్టి అది. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు?
యా అని ఇది ఫండ్ చేస్తున్నారా, ఫలానా వాళ్ళు ఫండ్ చేస్తున్నారా అనే క్వశ్చన్. సో మన ఇద్దరి మధ్య సంభాషణ రాలేదు కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ దోస్ పీపుల్ ఆస్కింగ్ మీ. యా సి వెరీ ఓపెన్లీ ఐ పుట్ ఇట్ ఆన్ ద ట్విట్టర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను ఈ సినిమా అనౌన్స్ చేసేటప్పటి నుంచి దాసరి కిరణ్ కుమార్ ఈజ్ ఎర్లియర్ రీప్రొడ్యూస్డ్ వంగవీటి విత్ మీ. రైట్. ఇప్పుడు దాసరి కిరణ్ కుమార్కి ఎవరు కనెక్షన్ ఉంది, లేకపోతే దాసరి కిరణ్ కాకుండా నాకు ఇంకెవరితో కనెక్షన్ ఉందా అనేది ఎవరి ఇమాజినేషన్ వాళ్ళది. అంతే. నేను చెప్పేది బయటగా చెప్తాను, కాదు చెప్పట్లేదు అసలు విషయం ఇది అని వాళ్ళ ఆనందానికి వాళ్ళు ఏమి నమ్ముకున్నా ఏమి ఫరక్ పడదు. అంతే, ఏమి ఫరక్ పడదు. నేను చాలా క్లియర్గా ఇది కూడా చెప్పాను, నాకు వైఎస్ జగన్ అంటే ఇష్టం అని చెప్పాను. అది కూడా చెప్పాను. రైట్. సో ఇది అంటే ఇది ఏ కథ పడితే ఏదో ప్రొడ్యూసర్ దొరికారు తీయడం కాదు, ఇట్ హ్యాస్ టు ఇంట్రెస్ట్ యూ ఆల్సో, బికాజ్ మీరు తీసిన సినిమాల జాబితా ఏ సినిమాలైనా ఎవరు ఏమనుకున్నా నేను ఎప్పుడు ప్రొడ్యూసర్ దొరికారు కదా ఎప్పుడు తీయలేను, అది వాళ్ళు అనుకుంటారు. అది రైట్. ఈ సినిమాలో మీకు రిసెర్చ్కి అంటే ఏం జరిగిందని మీరు అర్థం చేసుకోవడానికి ఎంతమందిని కలిశారు రామ్ గోపాల్ వర్మ గారు? ఐ కాంట్ ఫిక్స్ ద నంబర్, బట్ క్వైట్ ఎ లాట్ ఆఫ్ పీపుల్. quite a lot of people to find out. వేరే వేరే విషయాల గురించి మాట్లాడటం, అన్నీ కలిసి ఒక కోర్ ఒక పర్టికులర్ సెంట్రల్ టాపిక్ అని ఉండదు. ఈ మొత్తం ఈ క్యారెక్టర్స్లో మీకు హీరోలు విలన్స్ అంటూ ఉండరు, మీకు ఓన్లీ క్యారెక్టర్స్ ఉంటారు మీ సినిమాల్లో. హీరోస్ విలన్స్ అనేది పర్స్పెక్టివ్స్ ఉంటాయి. రైట్. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక సినిమా చూస్తాం, లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉంది అనుకోండి, లక్ష్మీస్ ఎన్టీఆర్ నేను ఒక పర్స్పెక్టివ్ తీసాను ఫిల్మ్, దాన్ని అగెయిన్స్ట్గా మాట్లాడే అలా అవ్వలేదు, అది తీసింది తప్పు, ఇలా అయింది అంటారు. అప్పుడు వాళ్ళని కూడా తీసుకోమని సినిమా ఎవరు అన్నారు. అంతే. సినిమా అనేది నా సొత్తు కాదు కదా, ఎనీబడి కెన్ మేక్ ఎ ఫిల్మ్. కరెక్ట్. అబ్సల్యూట్లీ జస్టిఫైడ్. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇష్టమని చాలాసార్లు మీరు ఓపెన్గా చెప్పారు. ఈ సినిమాలో జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని ఎంత దగ్గరగా మీరు ఏ మేనరిజమ్స్ కానీ క్వాలిటీస్ కానీ కంటిన్యూ చేయాలి తప్పకుండా అని మీరు డిసైడ్ అయ్యారు? ఐ డోంట్ థింక్ దట్స్ సో కాన్షియస్. ఇప్పుడు నాకు మెయిన్గా ఏంటంటే ఒక మనిషి ద పర్సన్ ఎవరో ఈజ్ వేరు, పర్సనాలిటీ ఎవరు వేరు. పర్సనాలిటీ అంటే పబ్లిక్ పర్సెప్షన్లో కనిపించినప్పుడు, ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో ఒకలాగా ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూవర్ బట్టి అప్పుడప్పుడు నా క్యారెక్టర్ కొంచెం మారుతుంది, ఎవరైతే నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. నేను పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటాను, నేను పర్సనల్ లైఫ్లో వెరీ ఫనీ పర్సన్, యూనో. రైట్. కానీ అది చాలాసార్లు రాదు బయటికి నేను మాట్లాడినప్పుడు. సో చాలామంది నన్ను పర్సనల్గా కలిసినప్పుడు దే గెట్ సర్ప్రైజ్. ఇంత హాయిగా ఉంటారా అంటే ఇంత నార్మల్గా. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎవరు యూఎస్ నుంచి ఎవరు వచ్చి నా ఫ్రెండ్తో కలిసి వచ్చాడు నన్ను కలవటానికి రాత్రి. ఇప్పుడు సరిగ్గా ఒక 1 hour 2 hours స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత పొద్దున్న నా ఫ్రెండ్ ఫోన్ చేసి, నాతో వచ్చినోడు మేము బయటకు వచ్చాక యూఎస్లో ఒక అట్లీస్ట్ 10 మందికి ఫోన్ చేసి అసలు ఆర్జీవి మనం అనుకున్నట్టు కాదురాడు, కంప్లీట్లీ డిఫరెంట్ అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు దాని అర్థం నేను యాక్ట్ చేశానని కాదు కదా, మన మూడు, మనం మాట్లాడుతున్న సబ్జెక్టు, మనం ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్, మనం ఏం టాపిక్ మాట్లాడుతున్నాం అన్న దాని మీద మీ పర్సనాలిటీ మారుతూ ఉంటుంది. అవును. సో ఇప్పుడు వైఎస్ జగన్ అసెంబ్లీలో ఎలా ఉన్నారు, ప్రెస్ మీట్లో ఎలా ఉన్నారు, ఆల్ దిస్ ఆల్సో విల్ డిపెండ్ అపాన్ ద టాపిక్. కరెక్ట్. ఎప్పుడో ఒక చోట సీరియస్గా మాట్లాడచ్చు, ఒక చోట నవ్వుతూ ఉండొచ్చు, ఒక చోట ఇంకేదో చేస్తూ ఉండొచ్చు. దట్ బీ ద మూడ్స్ విచ్ ఆర్ ప్రొవోక్డ్ బై ద కాంటెక్స్ట్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్. సేమ్ థింగ్ విజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, నాట్ ఓన్లీ హిమ్. సో నేను ఐఎమ్ క్యాచింగ్ హిమ్ ఇన్ ఎక్స్ప్రెషన్స్, ఇన్ కాంటెక్స్ట్ విచ్ ప్రాబ్లీ ద పీపుల్ హ్యావ్ నాట్ సీన్ జనరలీ. అది నాకు తెలియటానికి ఐ హ్యావ్ టు రీసెర్చ్, టాకింగ్ టు పీపుల్ హు ఆర్ క్లోజ్ టు మీ. ఎలా ఉంటారు ఈ టైంలో ఇవన్నీ తెలుసు. ఈ పర్టిక్యులర్ ఉన్నప్పుడు ఎలా రియాక్షన్ ఎలా ఉంది, పక్క ఇమ్మీడియట్గా ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారు, లేకపోతే నేను ఐ కాంట్ ఇమాజిన్ వెంచువల్లీ ఇట్ హ్యాస్ టు సింక్ టు రియాలిటీ. సో దాని నుంచి ఐ విల్ పీస్ టుగెదర్. మీరు ఒక హిస్టోరియన్ చేసిన అదే చేస్తాడు, ఒక రీసెర్చ్ జర్నలిస్ట్ చేసినా కూడా అదే చేస్తాడు. కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఈ కాంటెక్స్లో అన్ని డీటెయిల్స్ అడగను, కానీ రాజశేఖర రెడ్డి గారి చాపర్ క్రాష్ చాలా అసలు ఫ్యామిలీస్ని చాలా విపరీతంగా కుదిపేసింది. అలాంటిది సొంత ఫ్యామిలీలో ఎలా జరిగి ఉంటుందో అసలు అటువంటి ఒక వార్త రావడం అనేది ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ఇమాజిన్. సో వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ యూ గాట్ అబౌట్ హౌ ద ఫ్యామిలీ రియాక్టెడ్ ఫస్ట్ వినంగానే, and which you can reveal to the world now? See, the point one is from the time missing and innaput nunchi confirmation of the death
ఇట్స్ టేకన్ క్వైట్ ఏ లాంగ్ టైమ్, 18 to 24 hours తెరలుగా వస్తుంది ఇన్ఫర్మేషన్. సో దట్ కైండ్ ఆఫ్ ప్రిపేర్స్ యూ ఫర్ అన్ ఎవెన్చువాలిటీ, మీకు ఎంత హోప్ ఉన్నా. బట్ ఫీచర్ ఫిల్మ్ తీస్తున్నప్పుడు యూ కాంట్ స్పెండ్ దట్ మచ్ ఆఫ్ టైమ్ ఇన్ హౌ ద న్యూస్ కేమ్. కరెక్ట్. సో దాన్ని ఒక సినిమాటిక్ డివైస్ యూజ్ చేసి స్క్రీన్ ప్లేలో ఐ విల్ కన్వే దట్. యా, ఆబ్వియస్లీ. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ మీకు. ఎప్పుడో అయిపోయిన వాళ్ళ హిస్టరీలో ఉన్న వాళ్ళని తీయడం, లేకపోతే పురాణాల్లో ఉన్న వాళ్ళని తీయడం ఓకే, బయోపిక్లో అవి. కానీ ఇప్పుడు సజీవంగా మన కళ్ళ ముందు తిరుగుతున్న ఒక అతని స్టోరీ చేయాలంటే ఒకటి మేనరిజమ్స్, హావభావాలు ఇవన్నీ కూడా ఎక్కువ దగ్గరగా పెడితే అదో ప్రాబ్లం, అది మిమిక్రీలా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు అని నమ్మబలికేలాగా ఉండాలి. సో ఈ ప్రాసెస్లో this would have been a challenge to you in casting and getting those characters. Yeah, I mean more than that anything, you first have to understand the emotion of the character. Correct. Mimicking is not about okay behavior pattern or walking or the way he talks is not the point. Mimicking the emotion is you have to understand the character. Avunu. Yeah, so adi first director ku undala, director brief chesin tarvata actor ki ardham avvali, because Ajmal is a terrific actor. Yeah. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు జీవితంలో ఎన్నిసార్లు కలిసి ఉంటారు వర్మ గారు, అడగచ్చా? I think 3 times. 3 times. Yeah. అండ్ ఎలా జరిగింది మీటింగ్? వుడ్ యూ హ్యావ్ ఎనీథింగ్ స్పెసిఫిక్ టు those details? I don't want to talk now. నో ఆ డీటెయిల్స్ చెప్పరు. కానీ ఇక్కడ చాలా నోటిసబుల్ థింగ్ ఏంటంటే వైఎస్ భారతి గారి క్యారెక్టర్ చాలా కొట్టొచ్చినట్టు సిమిలారిటీ ఉంది, టు ద ఎక్స్టెంట్ ఆఫ్ పీపుల్ బీయింగ్ షాక్డ్. అసలు హెయిర్ స్టైల్, ఎవ్రీథింగ్, అసలు ఇదంతా రామ్ గోపాల్ వర్మ గారి జీనియస్ అనుకోవచ్చా, టు ఫైండ్ సంబడి యాజ్ క్లోజ్ యాజ్ దట్? Genius I don't think is the right word. I think it's actually quite a simplistic process. When I did it with Veerappan, killing Veerappan కానీ ఏ సినిమా అయినా ఒక రియలిస్టిక్ పర్సన్ పట్టుకోవడానికి you first have an aid of photos, aid of YouTube videos, then to circulate the news in concerned circles. ఇలాంటి చూస్తున్నాను అని ఒక మీరు పెడితే ఆటోమేటిక్గా దట్ విల్ గో ఇన్ వాట్సాప్ గ్రూప్స్ వాటిలో వెళ్ళి వీ కీప్ గెటింగ్ ఫీడ్బ్యాక్. సో ఫస్ట్ థింగ్ ఐ లుక్ ఫర్ ఇస్ సమ్ సిమిలర్స్, దెన్ ఐ టేక్ అన్ ఆడిషన్ టెస్ట్ టు సీ ద రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్, దెన్ వీ గెట్ సమ్ ఎక్స్పర్ట్స్ టు డూ సమ్ మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళతోటి టు గెట్ ఇట్ టు ద నియరెస్ట్ థింగ్. అండ్ ఈ బ్రీఫింగ్ కేసు మొత్తంలో మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తాం కాబట్టి యాక్టర్ తోటి he or she also will get into that framework. Because Ajmal almost నేను అసలు జగన్ ఎంత స్టడీ చేశారని నాకు తెలియదు ఫస్ట్, యూనో, బట్ ద వే హీ సిట్స్, ద వే హీ లుక్స్ అప్, యూ కెన్ సీ వైఎస్ జగన్. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇది చాలామంది మళ్ళీ నేను మీతో కలిసి పనిచేస్తున్నాను కాబట్టి నిజంలో పీపుల్ ఆస్క్ మీ, మీకు తెలిసిన నాయకులు, మేము ఆ టైంలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో ఉన్నాము, మా క్యారెక్టర్ ఈ సినిమాలో ఉందని అడుగుతున్నారు. సో మీకు ఏ క్యారెక్టర్స్ ఏ సీన్లో ఉండాలి సింబాలిక్గా టు కన్వే వాట్ యూ వాంట్ టు అన్నది? అంటే దాంట్లో ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ అండర్స్టాండ్ ద మెకానిక్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. క్యారెక్టర్స్ ఎప్పుడు వస్తాయంటే మీరు ఏ రిలవెన్స్ తోటి స్క్రిప్ట్ రాశారు, ఏ పాయింట్ డ్రైవ్ చేయడానికి చేస్తున్నారు అన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ ఉందనుకోండి, దట్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్ ఐ థింక్ ఈ కాంటెక్స్లో. కరెక్ట్. గాంధీ గారు పక్కన ఆయన ఎప్పుడు ఏం చేస్తూ ఉంటే ఎవరు ఉన్నారు అనేది మీకు వేరియస్ వర్షన్స్ ఉంటాయి, కానీ పాయింట్ ఈజ్ నాట్ దట్. అవును. ఎవెన్చువల్లీ సినిమా ఎండ్ అయ్యేసరికి మీకు ఏం మెసేజ్ వస్తుంది, మీరు ఏం ఫీల్ అవుతున్నారు, మీ అండర్స్టాండింగ్ ఏం వచ్చింది, ఈ మూడే అవును ఈజ్ ద పాయింట్. ఓకే, సో దాంట్లో అప్పుడు ఎవరు ఉన్నారు అనేది ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు రీక్రియేట్ ఆ టైంలో వీళ్ళందరూ ఉన్నారు, ఈ సీన్లో వీళ్ళందరూ ఉన్నారు అని ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి సినిమా తీరు. ఇప్పుడు సో ఆ టెక్నికాలిటీస్ ఇర్రెలెవెంట్, యాక్చువల్లీ ఇర్రెలెవెంట్. ఆ ఎమోషన్ అండ్ ద డ్రామా దట్ హ్యాపెన్, వాట్ యు లీవ్ ద థియేటర్ విత్ వాట్ ఫీలింగ్. సో ఒక సింగిల్ లైన్ ఆర్డర్లో మీరు ఈ సింగిల్ లైన్ ఆర్డర్ కాదు, సారీ నాకు టెక్నికాలిటీస్, సింగిల్ లైన్ సినాప్సిస్లో మీరు ఈ కథ చెప్పాలంటే, వ్యూహం కథ, ఏమని చెప్తారు? సేమ్ థింగ్ వాట్ ఇస్ సెట్. రాజశేఖర్ హఠాన్ మరణంతో ఎవరెవరు ఏం వ్యూహాలు పన్నారు, ఆ వ్యూహాల పర్యవసనంగా ఏమైంది చివరికి, అంతే అన్నది. సో విచ్ మీన్స్ ఇట్ మేక్స్ అస్ బిలీవ్ దట్ ఇక్కడ అందరు క్యారెక్టర్స్ ఏ రకరకాల వ్యూహాలు, ఫార్ అగేన్స్ట్గా ఉండే వ్యూహాలన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి.
ఐ డోంట్ సే ఫర్ అండ్ అగెయిన్స్ట్, ఎందుకంటే వీఆర్ నాట్ టేకింగ్ ఒక మిడిల్ లైన్ గీసి వీళ్ళందరూ ఇటు పక్కన వాళ్ళందరూ అటు పక్కన అనేది దాని మీనింగ్ కాదు. బట్ ఆబ్వియస్లీ ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక బయాస్ ఉంటుంది కాబట్టి రామ్ గోపాల్ అంటే జగన్ ఫర్గా తీస్తారు, లేకపోతే వాళ్ళని ఇలా చూపిస్తాడు అని మీకు అది ఉంది కాబట్టి మీకు ఆ కళ్ళతో చూస్తే ఏదైనా అలాగే ఉంటుంది. కరెక్ట్, అవును. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ కంటే కూడా మీరు భారతి గారి క్యారెక్టర్ని ఫస్ట్ రివీల్ చేశారు వరల్డ్కి. మానస అనే యాక్టర్. దట్స్ నాట్ ట్రూ, యాక్చువల్లీ ఇద్దరిని చేశాను. ఈ సర్ప్రైజ్ తోటి ఇది ఎక్కువ పాపులర్ అయింది. ఈ సర్ప్రైజ్ తోటి అంటే అంత క్లోజ్గా ఉండడం అనేది. డిడ్ యూ గెట్ ఎనీ స్పెసిఫిక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కానీ ఎవరైనా మీకు ర్యాండమ్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం? నాట్ రియలీ. వాట్ వాస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ గాట్ ఆర్ కామెంట్ యూ గాట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్, వర్మ గారు? I wouldn't say compliment and comment. I'm not, but like I said, everyone was quite more than anything as అంటే అజ్మల్ ఆల్రెడీ వేరే సినిమాలో ఉన్నాడు కాబట్టి తెలుసు. So the last thing I expected, because Bharati గారు also she is really not in the forefront in the politics. Correct, and that's the reason I'm asking you this. అందుకని ఎక్కువ సర్ప్రైజ్, ఎక్కువ ఫోకస్ అటే వెళ్ళింది దాని రీజన్ అది. సో దెన్ వుడ్ ఇట్ బి రైట్ టు సే ఆవిడ క్యారెక్టర్ చాలా ప్రామినెంట్గా ఉంటుంది ఈ సినిమాలోని? ఇట్ ఈస్. ఎస్, చాలా ప్రామినెంట్గా. అండ్ అలాగే షర్మిల గారి క్యారెక్టర్ కూడా మీరు ఆబ్వియస్గా everybody is there in the context of the relevance of their character to this particular point. Right. What I'm trying to say. ఏ ఫిల్మ్ మేకర్ కూడా ఈ కాంట్ క్యాప్చర్ ఎవ్రీథింగ్. రైట్. నేను ఎన్నుకున్న పాయింట్ ఏదైతే చెప్పడానికి ట్రై చేస్తున్నానో దాంట్లో రిలవెన్స్ ఉన్న క్యారెక్టర్స్కి మాత్రమే నేను స్పేస్ ఇచ్చాను. రైట్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ నేను ఒక జర్నలిస్ట్గా దట్ 10 year పీరియడ్ చాలా దగ్గరగా నేను గమనించి ఐ హ్యావ్ ట్రావెల్డ్ విత్ క్లోజ్ గ్రూప్. అక్కడ చాలా ఎపిసోడ్స్ వస్తాయి రామ్ గోపాల్ వర్మ గారు. ఇందులో ఏ ఎపిసోడ్స్ మీరు ప్రాధాన్యత ఇచ్చారనే ఆ థ్రెడ్, దానికి మూలం ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ అయ్యాక వెంటనే సంతకాలు పెట్టమని, ఆయన్నే సీఎం చేయమని 140 మందికి పైగా వచ్చి సంతకాలు పెట్టి ఇవ్వడం మొదలుకొని, తర్వాత ఆయన సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఓదార్పు యాత్ర కోసం పర్మిషన్ అడగడం, వెళ్ళనివ్వకపోవడం, దెన్ ఆ తర్వాత జరిగిన పరిణామాలు, కేసులు, ఆయన జైలు పాలవ్వడం, ఆ టైంలో మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా గెలవడం, తర్వాత మళ్ళీ అయినా కూడా బయటకు వచ్చి ఆయన మళ్ళీ పాదయాత్ర చేసి సీఎం అవ్వడం, ఇంతవరకు చాలా ఉపాంగాలు ఉన్నాయి కథకి. సో మీరేమన్నా స్పెసిఫిక్ థ్రెడ్ అనుకున్నారా ఈ కథలోని కీలక ఘట్టాలు ఎంచుకోవడంలో? Like I said, that I don't want to. You don't want to reveal at this point. At this point. But it's a very, అంటే ఇండిపెండెంట్గా చూస్తే ఇట్స్ అ ఫ్యాసినేటింగ్ స్టోరీ బికాస్ imagine somebody going to jail for 400 days యాక్చువల్లీ. 400 రోజులు జైలు పాలవుతే అన్యాయంగా అందులో, అంటే తప్పు ప్రూవ్ అవ్వకుండా చాలా లోపల బిట్రే అయిపోయి ఫీల్ అవుతాం, కుంగిపోతాం. బట్ బయటకు వచ్చి టైగర్ లాగా ఒక, అంటే సినిమాలో చూపిస్తే టైగర్ అని అంటాం కదా, అలా ఫైట్ చేసి బయటకు రావడం. వాట్ యూ థింక్ ఆఫ్ దట్ ఆస్పెక్ట్? ఐ థింక్ ఇప్పుడు నేను నా సినిమాకు డైలాగ్ ఉంది. ఇప్పుడు తను ఒక క్యారెక్టర్ ఏమంటే, నేను అన్ని విధాల ఆలోచించి అన్ని కోణాల్లో పరిశీలించి తీసుకున్న ఒక డిసిషన్ని ఎట్టి పరిస్థితులు అమలు చేయాలి అన్న దానికి నేను కృషి చేస్తూ ఉంటే దాన్ని వీళ్ళు మొండితనం అంటారు. యూనో. సో ఇప్పుడు ఏంటంటే ఒక మనిషి ఆలోచన, ఒక నిర్ణయం అనేది, ఇప్పుడు కన్విక్షన్కి మెంటల్ బ్లాక్కి ఒకే థిన్ లైన్ ఉంటుంది. సక్సెస్ అయితే కన్విక్షను, ఫెయిల్ అయితే మెంటల్ బ్లాక్. ఇప్పుడు ఎవడు చెప్పినా ఎండ్రా అనుకొని చేస్తాడు అని మీరు ఒకలా చెప్పచ్చు. ఎవడు చెప్పినా ఎండ్రా అనుకొని చేస్తాడు, రెండు సేమ్ కంటెంట్. మీరు జస్ట్ చూసే విధానంలో మారుతుంది. కరెక్ట్. యా. సో అప్పుడు ఎవరైతే పొజిషన్లో ఉన్నారో అతనికి సంబంధించిన డేటా, బికాజ్ నీషే యొక్క ఫిలాసఫీ ఏమంటే, ద మ్యాన్ హూ కమాండ్స్ ఆల్సో బేర్స్ ద వెయిట్ ఆఫ్ ద మెన్ హూ ఒబే హిమ్. ఆబ్వియస్లీ. యా. సో మీరు తీసుకున్న ప్రతి డెసిషను దాని కాన్సిక్వెన్స్కి మీరే బాధ్యులు కదా. అప్పుడు ఆలోచించకుండా తీసుకుంటారా? మీతో పాటు వచ్చే వాళ్ళందరికీ. దట్స్ ద హోల్ పాయింట్. యా. సో ఆ కోణం నుంచి చూస్తే ఒక జస్ట్ క్యారెక్టర్స్గా మీరు మనుషులు స్టడీ చేస్తారు కాబట్టి, జగన్ గారి బిగ్గెస్ట్ ఆర్ గ్రేటెస్ట్ స్ట్రాంగెస్ట్ క్వాలిటీ ఏమిటని మీ అభిప్రాయం వర్మ గారు? I think it is sternness, is clarity, and I think ఏమంటుందని calmness in while absorbing things and taking a decision. He doesn't do it impulsive. అసలు
అసలు ఎక్కడ అంటే ఫర్ ఆల్ దట్ ఏదో ఎమోషన్ ఉంది అది ఇది అని అనుకుంటున్న వాళ్ళందరికీ ఇది మీరు దగ్గరగా చూసారు కాబట్టి ఒక సమాధానం. అండ్ ఇన్ ద ప్రాసెస్ మీరు విజయమ్మ గారిని కానీ భారతి గారిని కానీ ఏ ఇతర సందర్భాల్లో అయినా చూడడం కానీ కలవడం కానీ జరిగిందా? ఎప్పుడు? ఫోటోలో చూడడం అయితే నువ్వు ఫోటోల్లో చూసి మీరు ఊహించుకున్నారు వాళ్ళ పాత్రలు. వీడియోస్ ఐ హర్డ్ దెమ్ స్పీక్ ఇన్ మీటింగ్స్. ఈ సినిమాలో ప్రతి సినిమాలో ఒక విలన్ ఉంటారా అనుకుంటాం. ఎవరైనా విలన్ ఉంటారా వర్మ గారు? ఎవరు లేరు, అందరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ జస్ట్ లైక్ యూ హ్యావ్ సెడ్ ఇన్ యువర్ ఎర్లియర్ ఫిల్మ్స్. రైట్. మొదట వ్యూహం లక్ష్యం ఇలా 2 పార్ట్స్గా వస్తుందని కూడా ప్రపంచం వింది. ఇందులో ఇప్పుడు శపథం వ్యూహం శపథం ఈ రెండిటి 2 పార్ట్స్గా విడుదలయ్యే కార్యక్రమం ఇంకా ఆనా, లేకపోతే మీరు ఒకటే? ఐ మీన్ ఇట్ ఈజ్ ఆన్. అంటే పొలిటికల్ సిచ్యువేషన్ చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది కదా. ఇట్ ఈస్ జస్ట్ ఐ కమెంట్ బికాజ్ నేనేంటంటే జరుగుతున్న వాటి నుంచి వాటిని ఫాలో అవుతూ చేస్తున్నాను సినిమా. అప్పుడు ఏ పార్ట్ 2 పార్ట్సా 3 పార్ట్సా 1 పార్ట్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ఎ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఒక టైంలో ఇందులో సిబిఐ ఆఫీసర్గా ఉన్న జేడి లక్ష్మీనారాయణ గారు చాలా టాక్ ఆఫ్ ద న్యూస్ అయ్యారు. అవును. అండ్ కొంచెం ఆయన్ని ఒక నెగిటివ్ ఇది కూడా అలముకుంది బికాస్ ఆఫ్ పొలిటికల్ మోటివ్స్ ఆయనకు కూడా ఆపాదించి అని. అలాంటి క్యారెక్టర్స్ ఈ సినిమాలో ఉంటాయి గ్యారంటీగా. సో జేడి లక్ష్మీనారాయణ గారు ఈ సినిమాలో ఉంటారైతే ఆ క్యారెక్టర్ అదే ఆ క్యారెక్టర్ ఈ సినిమాలో ఉంటుంది. సో విచ్ మీన్స్ యాక్చువల్లీ జరిగిన 10 ఏళ్ల చరిత్రని రామ్గోపాల్ వర్మ గారు 2.5 గంటల్లో మళ్ళీ కట్టిపడేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ ఆ క్యారెక్టర్స్తో చూపించబోతున్నారు ప్రజలకి. రైట్. అంతిమంగా ఈ సినిమాలో విజయం అంటే ఏంటి? అంటే నా క్వశ్చన్స్ అయిపోలేదు. సినిమా అంతిమంగా ఎండ్లో ఈ సినిమానికి కన్క్లూజన్ ఏంటి? వాట్ ఈస్ ద మిషన్ స్టేట్మెంట్ ఫర్ దిస్ ఫిల్మ్? మిషన్ స్టేట్మెంట్ ఈస్ అబౌట్ ద ట్రూత్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వాట్ హ్యాపెండ్. అండ్ యూ ఆర్ జస్ట్ గోయింగ్ టు నరేట్ దట్ ఇన్ యువర్ ఓన్. yes. రామ్గోపాల్ వర్మ గారు టెక్నీషియన్స్ మామూలుగా అందరికీ కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారు వర్మ గారు, ఆర్టిస్టులకు కూడా అంతే అన్నారు. ఇందులో నోన్ ఫేస్లో ఏమన్నా కనబడబోతున్నారా? లైక్ మీకు మామూలుగా అలీ గారు, నోబడి, ఎవ్వరూ తెలిసిన వాళ్ళు ఉండరు ఈ కథలో. అండ్ ఇది థియేట్రికల్ రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నారా? వెన్ డూ యూ ప్లాన్ టు కంప్లీట్ ద ఫిల్మ్ సార్? We plan to release in September. పాటలు ఉంటాయి ఆ సినిమాలో? ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ విచ్ టెల్ యూ దిస్ థింగ్స్. అండ్ ఇవన్నీ జనం నన్ను అడుగుతున్న ప్రశ్నలు. నేను ఎప్పుడు వాళ్ళకి నాకు తెలియదు అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్నలు. సో ఫైనలీ ఈ సినిమా తాలూకు పోస్టర్స్ కానీ ఇవన్నీ విడుదలైన తర్వాత మీరు జగన్ గారిని కలిసారు. ఇటీవల వార్తల్లో వచ్చిన విషయం ఇది, బ్రేకింగ్ న్యూస్ అని. డిడ్ యూ హ్యాపెన్ టు షేర్ దిస్ విత్ హిమ్? నో. డిడ్ హీ కామెంట్ అసలు ఎక్కడ ఆయన చూసినట్టుగా ఆన్ హిజ్ ఓన్? సో ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సర్కిల్కి ఈ సినిమా తాలూకు డెవలప్మెంట్స్కి కమ్యూనికేషన్ లేదు, సంబంధం లేదు, కమ్యూనికేషన్ లేదు. కానీ రామ్గోపాల్ వర్మ గారు మాత్రం మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఈ సినిమా తీసి తీరుతానంటున్నారు. సో టీడీపీ నాయకులు ఎవరెవరు ఉంటారు సార్ సినిమాలో? అది చెప్పరు. డెఫినెట్గా చంద్రబాబు గారు ఉంటారని చెప్పి నా తెలివైన గెస్. చెప్పను. అది కూడా చెప్పరు. చెప్పకపోతే ఎలా సార్? ఏం చెప్తారో చెప్పండి అయితే. ఈ సినిమా తీయడం గురించి ఏం చెప్తారు? బికాస్ వై దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ ఇది కీలకంగా ఒక ఎలక్షన్స్ని ప్రభావితం చేస్తుందా ఇన్ ఎనీ కాంటెక్స్ట్ అని ఒక పొలిటికల్ చర్చ మొదలైంది. విల్ దిస్ ఇంపాక్ట్ యూ బిలీవ్ దట్ దిస్ హ్యాస్ ద పవర్? అంటే ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ ద పీపుల్ ఏ కారణంతో ఓట్ వేస్తారు, ఎందుకు వేస్తారు, వాళ్ళకున్న హిస్టరీ, వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ ఆ పర్టికులర్ లీడర్ కానీ ఆ పార్టీ కానీ. ఐ థింక్ దర్ ఆర్ టూ మెనీ ఫ్యాక్టర్స్ దాంట్లో వాట్ దే ఫీల్ అబౌట్ ది కంటెంట్ ఆఫ్ దిస్ ఇన్ ద వే ఐ ప్రెజెంటెడ్ the truth as I believe. That is a very difficult thing for prediction. Right. 2014 ఎన్నికలు ఇందులో చాలా కీలక ఘట్టం. వేర్ జగన్ గారు ఆల్మోస్ట్ గెలుస్తారనుకుని ఆయన ప్రతిపక్ష నాయకుడిగా హీ ఎమర్జ్డ్. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు. సో మనందరికీ ఇష్టమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఉంటారా? ఆయన కూడా ఉంటారు. See, everybody whoever is there in the sphere of that happening will be there, including Sonia Gandhi's character. Everybody is going to be. But now the challenge or the awe element in this is how close the characters look for us to revisit that chunk of history, and also how well you have narrated the emotional aspect of the story. Do you think it's terrible for a citizen of this country to go to jail for 400 days without anything being proven
as his? I don't know about that because that's a procedure. I mean, so many people keep going to jail starting from Gandhi onwards. You know? రైట్, గాంధీ గారు కూడా జైలుకి వెళ్ళారంట. యా, సో అది మరి అయితే జగన్ గారు మీకు ఎన్ని మార్కులు వేస్తారని మీరు ఈ సినిమా తీసాక నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ గారు వస్తుంది తీయట్లే ఈ సినిమా. మీరు తీయట్లేదు? ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ వాట్ ఐ బిలీవ్ టు బి ది ట్రూత్. Right. So as far as that is concerned, Jagan Garu is one of the audience for me. One of the other. You really don't. That is RGV for the world. Yeah. సినిమా షూటింగ్ ఎక్కడెక్కడ జరుగుతుంది సార్? మీరు ఇడుపులపాయ, కడప, ఆ కడప జిల్లా ఫ్లేవర్స్ కోసం అన్ని చోట్లకి they're going to be, yeah. Yes. So as I conclude, Ramgopal Varma garu, since I'm asking all very fundamental basic questions which you don't expect but the world wants to know, what would you like to say about victory and success and failure of anybody in the world? What does it mean? I didn't get it. No? అంటే వ్యూహాలు, శపథాలు ఇవన్నీ కూడా మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు, ఆ టైంలో కరెక్ట్ అనిపించే నిర్ణయాల క్రమం, దానికి కట్టుబడి ఉండడం, అది సరిగ్గా బెడిసి కొడితే ఇంకో నిర్ణయం తీసుకోవడం, ఇది మీరు చెప్పే థియరీయే కాబట్టి. యా, మీ కొటేషన్ గుర్తొస్తుంది. బేసిక్ వ్యూహాలు అందరూ వేస్తారు. ఏ వ్యూహం కరెక్ట్ అవుతుందా, ఆ కరెక్ట్ అయినా కూడా వాళ్ళు అనుకున్న రీజన్స్కి కరెక్ట్ అవుతుందో కూడా ఇట్ ఈస్ నాట్ ప్రెడిక్టబుల్. యా, దట్ ఈస్ వేర్ డెస్టినీ ప్లేస్ రోల్. అరే, డెస్టినీ ప్లేస్ రోల్. యా, నౌ దిస్ ఇప్పుడు దొరికారు మీరు అమ్మాయి. డెస్టినీ అంటే డెస్టినీ అన్న, లక్ అన్న, ఏదైనా అది మన కంట్రోల్ లేవు. మన కంట్రోల్ లేని వాటిని గురించి మనం ఆలోచించకూడదని ఒకటి చెప్పాను నేను. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ద వే I plan, then the question of failure doesn't arise for anybody. Right. Correct. మనం అనుకున్నట్టు జరగదు కాబట్టి డెస్టినీ అనేది దాంట్లోకి వస్తుంది. కానీ డెస్టినీ మన కంట్రోల్ లేదు కాబట్టి దాని గురించి ఆలోచించడం. సో వాట్ ఈస్ ఇన్ యువర్ కంట్రోల్ ఇస్ యువర్ ఓన్ థింకింగ్ అండ్ యువర్ ఓన్ వర్క్. వాట్ యూ కెన్ డూ. యా. కానీ డెస్టినీకి అల్గోరిథం ఏంటి? వాట్ ఈస్ ద? There cannot be. Because that is destiny random. is a function of ABCD అంటే. No. It is not. It is random. Which is the reason it's not in control. Algorithm అంటే కంట్రోల్ చేస్తుంది కదా. You know the direction it takes. Yeah. Right. So destiny is random and your decisions are your own. But your quotation lies, which is in the den right now, remains that the biggest, not taking a risk is the biggest risk. Yeah. Which YS Jagannath Reddy garu. Because the point is, what is risk by definition itself? You are doing something which is not supposed to be done. If everybody does what they are supposed to do, then everybody is the same. And one guy steps out and does something which is not supposed to do, then he might gain or he might lose. Both of them are okay. Correct. Yeah. సో నేను అడక్క మానలేక ఒక క్వశ్చన్ అడగాలి. విజయమ్మ గారి వీడియోస్ చూసినప్పుడు, భారతి గారి వీడియోస్, ఫోటోగ్రాఫ్స్ చూసినప్పుడు మీకు వచ్చిన ఇంప్రెషన్ ఏంటి? వాట్ ఈస్ ద ఫీలింగ్ యూ గాట్ యాజ్ అ? I mean, frankly, I wasn't impressed. You were not impressed? No. విజయమ్మ గారిని చూసి? No. భారతి గారిని చూసి? No. భారతి గారు నేను చెప్పాను, భారతి గారు షీ నెవర్ కేమ్ ఇన్ టు లైమ్ లైట్. నేను ఎప్పుడు రిజిస్టర్ చేయలేదు. నేను ఆవిడ ఒక స్పీచ్ ఇవ్వటం అంటే షర్మిల విజయమ్మ గారి లాగా స్పీచ్ ఇవ్వటం కానీ, లేకపోతే ఐ డెంట్ రిజిస్టర్ హర్ మచ్. యా. బట్ సినిమా కోసం మీరు రిజిస్టర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గెటింగ్. రిజిస్టర్ అంటే ఫలానా ఉన్నారు, ఇలా ఉంటారు అనేది కూడా నాకు అంత స్ట్రాంగ్గా రిజిస్టర్ అవ్వలేదు. అంటే నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరున్నారు, వర్మగారు ఉన్నారు. వర్మగారు అంటే ఒక సీరియస్ ఫిల్మ్ మేకర్. ఆయనకి నచ్చని క్వశ్చన్ అడిగితే ఇలా ఉంటుంది, నచ్చిన క్వశ్చన్ అడిగితే ఇలా రెస్పాండ్ అవుతారు. ఒక ఫార్మ్ అ సర్టన్ పర్సనాలిటీ. అలాగా ఆ పర్సనాలిటీ వాట్ డిడ్ యూ గ్యాదర్ ఫ్రమ్ ద లిటిల్ దట్ యూ సా అని అడుగుతున్నాను, ఫ్రమ్ ద వీడియోస్. విజయమ్మ గారు కైండ్ ఆఫ్ పర్సన్ అంటే ద వెరీ ఫ్యాక్ట్ షీ డజంట్ టాక్. షర్మిల భారతిగా సరే విజయమ్మ గారి లాగా ఎక్కువ షీ నాట్ ట్రయింగ్ టు గ్రాబ్ అటెన్షన్ ఫర్ హర్ యాజ్ ఎ వైఫ్ అనే ఆస్పెక్ట్ ఒకటి. దాంట్లోంచి ఐ థాట్ దే వాజ్ ఎ డిగ్నిటీ. అండ్ ఈవెన్ వెన్ ఐ హియర్ హర్ టాక్ ఇన్ ఇంగ్లీష్, దే ఇస్ అ సర్టన్ ఎడ్యుకేటెడ్ డిగ్నిటీ ఇన్ హర్ డిమినర్. భారతి గారా విజయమ్మ గారు? భారతి గారు. భారతి గారు ఎడ్యుకేటెడ్ డిగ్నిటీ ఇన్ హర్ డిమినర్. యా. అండ్ అలాగే షర్మిల గారు నౌ షీఈస్ అవుట్ ఇన్ ది ఓపెన్ అండ్ ఇన్ టు పాలిటిక్స్ నౌ. వాట్ డిడ్ యూ గ్యాదర్ అబౌట్ షర్మిల గారు విజయమ్మ గారు? ఐ వాజ్ నాట్ ఇంప్రెస్డ్. నెవర్. ఎనీ కారణం ఏం లేదు. జస్ట్ see, eventually it is I am looking at the person, the way they talk and how they present and this and that. So దాంట్లో నేను ఇంప్రెస్ అవ్వలేదు. ఈ మొత్తం మీ సినిమాలో ఉండే క్యారెక్టర్స్ అందరిలో జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఈ క్యారెక్టర్ డిజైనింగ్లో నాకు బాగుంది అని అనిపించే మరొక క్యారెక్టర్ పేరు చెప్పండి యాజ్ వి కన్క్లూడ్. ఐ థింక్ భారతి గారు. భారతి గారు. సో మొత్తానికి అయితే వ్యూహం సినిమా జగన్మోహన్ రెడ్డి గారి జర్నీ
అండ్ అలాంగ్ విత్ మెనీ అదర్ క్యారెక్టర్స్ అరౌండ్ దెమ్. అండ్ చాలా ఎంఫసిస్ భారతి గారి మీద కూడా ఉండబోతుంది. బికాస్ షీఈస్ అ వైఫ్ అండ్ షీఈస్ ప్లేస్ అ సబ్స్టాన్షియల్ పార్ట్. కరెక్ట్. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ వర్మ గారు. ఓకే. అండ్ we will catch up as you release more and more of elements from the movie. Yes. Thank you for this interview. Okay. Thank you all for watching.